హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ నేను బోనాలు స్పెషల్ మటన్ ఫ్రై అయితే చేసి చూపిస్తున్నానండి నా స్టైల్లో. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్న మటన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాము. మటన్ అయితే మీడియం సైజులో ఉండాలండి. తర్వాత ఇందులోకి మనం కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్, కొంచెం సాల్ట్, ఒక 4 పచ్చిమిర్చి ఇలాగ మధ్యలోకి చీరేసుకొని వేసుకుందాము. కారంగా ఉండేటివైతే 4 వేసుకోండి, కారంగా ఉండేటివైతే ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కరివేపాకు, ఒక గంట ఆయిల్, ఒక గ్లాస్ వాటర్ అన్నమాట. మొత్తము మిక్స్ అయ్యేటట్టు ఒకసారి గంట తీసుకొని కలిపెట్టేసుకుందాము, తిప్పుకుందాము. తర్వాత ఇందులోకి చెక్క, లవంగ, ఇలాచి అయితే యాడ్ చేసేసుకుందాము. నుండి చెక్క, లవంగ, ఇలాచి అన్నమాట. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 6 to 7 విజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకుందాము. ఇది మటన్ ఒక 60% ఉడికితే చాలండి. చూడండి 60% అయితే మటన్ అయితే ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాము. ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను 4.5 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ కదక ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకుందాము. ఇందులోకి కొంచెం సాల్ట్ వేద్దాము. ఇందాక మనం ఉడకబెట్టుకున్నప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ అయితే ఫ్రైకి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాము. మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఫస్ట్ ఉడికించినప్పుడు మనం సాల్ట్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఫ్రైలో కొంచెం వేస్తున్నాను అన్నమాట. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకున్నాము. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. పచ్చి కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్గా ఉంటుందండి. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే ఆనియన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసాను. ఇందులో కొంచెం కొత్తిమీర, జీలకర్ర కూడా యాడ్ చేశాను అన్నమాట అల్లం తెల్లగడ్డ పేస్ట్లో. ఇవి కూడా మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా అయితే వేయించుకున్నాము. తర్వాత ఇందాక మనం ఉడికించుకున్నాం కదండి మటన్, అది మొత్తం వాటర్తో సహా అయితే వేసేసేయాలన్నమాట. ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి వాటర్ అంతా మంచిగా అయితే ఇంకిపోయాయి అన్నమాట. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి, ఆయిల్ అయితే పైకి తేలాలన్నమాట. అంతవరకు అయితే మంచిగా వేయించుకున్నాము. ఇప్పుడు ఇందులోకి కారం వేస్తున్నాము. ఇందాక కొంచెం కారం అయితే వేసాను కదండి. ఇప్పుడు ఫ్రైకి సరిపడా కారం అయితే వేస్తున్నాము. తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాము. ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్ అంతా మొత్తం ముక్కకు పట్టాలన్నమాట. ముక్క మొత్తం ఆయిల్ అంతా పీల్చేస్తుంది, డ్రైగా అయిపోతుంది అన్నమాట మొత్తం అయితే. తర్వాత ఇందులోకి మటన్ మసాలా పొడి వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. మటన్ మసాలా పొడి కొంచెం అయితే యాడ్ చేశాను అన్నమాట. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి మంచిగా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఇది ఐరన్ కడాయి అయితే ఇంకా సూపర్గా వస్తుంది మటన్ ఫ్రై అనేది. చూడండి మీడియం సైజ్ ముక్క కాస్త స్మాల్ ముక్కలుగా తయారైపోయాయి అన్నమాట. ఈ స్నాక్ లాగా కూడా తినచ్చు అండి, సైడ్ డిష్గా కూడా తినచ్చు. చూడండి మంచిగా కుక్ అయిపోయింది అనమాట. ఎన్నీగా మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నా స్టైల్లో. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. చూసారా ఎంత మంచిగా రోస్ట్ అయిపోయిందో, మంచిగా అయితే ఫ్రై అయిపోయింది. ఇది సైడ్ డిష్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది.
బోనాలు స్పెషల్ మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో యమ్మీ యమ్మీగా తినడమే. బగారా రైస్ లోకి అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది. మటన్ ఫ్రై అయితే, మటన్ పులుసు, మటన్ ఫ్రై అయితే చాలా యమ్మీగా అయితే ఉంటాయి అన్నమాట. ఇంతేనండి, యమ్మీ యమ్మీగా మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందన్నమాట. నా స్టైల్లో నేను చేశాను మటన్ ఫ్రై అయితే. ఒకసారి అయితే ట్రై చేసి నాకు కామెంట్స్ అయితే పెట్టండి. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.